శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము మాతృస్థాయిలోకి ప్రవేశిస్తూ నిన్న చెప్పుకున్నామండి. చాంద్ పాటిల్ గారి గుర్రం గురించి తప్పిపోతే బాబా గారు ఏ విధంగా చేశారనేది తెలుసుకున్నాం కదా. మరి ఈవేళ సాయిబాబా అనే పేరు ఎలా వచ్చింది, ముందు ఫకీరు అని ఎందుకు అన్నారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. మరి ఫకీరు సాయిబాబా అన్న పేరు ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆ వివరాల్లోకి మనం వెళదాం. ఇంతకు ముందు చెప్పినట్లుగా 3 సంవత్సరాలు బాబాగారు షిరిడీలో ఉన్నారు. 3 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఒక కుర్రవాడుగా వచ్చి వేప చెట్టు కింద ఉండి ఆ తర్వాత 1 ఇయర్ ఆయన కనిపించలే. 1 సంవత్సరం పాటు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? చాంద్ పాటిల్లు పిలిచాడు కదండి, గుర్రం జాడ తెలిపినందుకు మా ఊరు రావాలని చెప్పి పిలిస్తే ఆయనతో పాటు వెళ్ళిపోయారు బాబాగారు. వెళ్ళి సంవత్సరం తర్వాత చాంద్ పాటిల్ గారి భార్య తమ్ముడు కొడుకు పెళ్ళికి షిరిడి గ్రామం వెళ్ళడం జరిగింది. షిరిడి గ్రామం వెళ్ళిన తర్వాత ఆ బండ్లు ఉంటాయి కదండి, ఇదివరకు బండ్లలో వెళ్ళేవారనమాట. ఆ బండ్లు కట్టించుకొని ఆ బండ్లలో అవి షిరిడీలోని ఖండోబా మందిరానికి దగ్గరలో ఉన్న చెట్టు కింద నిలుపుతారు కదా. ఇప్పుడు కార్లైనా బళ్ళైనా ఒక నీడ ఉంటేనే కదా ఆ నీడ కింద పెట్టుకుంటాం. అలాగా ఆ నీడ కింద నిలపడం జరుగుతుంది. ఇలా నీడ కింద పెట్టి బండ్లు అందులోంచి దిగుతున్న బాబా గారిని ఈ ఖండోబా మందిర పూజారి గారు మానసాపతి గారు గుర్తుపట్టేస్తారు. ఈ 3 సంవత్సరాలు షిరిడీలో వేప చెట్టు కింద ధ్యానంలో నిమగ్నమై ఉన్న ఈ బాలుల్లా ఉన్నారే ఈయన అని చెప్పి గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూడండి, ఆహో సాయి, ఆయన దిగుతారు బండిలోంచి. దిగంగానే ఈయన గుర్తుపట్టేస్తాడు. వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆవో సాయి అని పిలుస్తాడు. ఆ సాయి అనే పేరు ఆ విధంగా బాబా గారికి వచ్చింది. ఇదంతా జరగడానికి కారణం ఎవరండి? బాబానే. ఆయన చేత అలా నామకరణం చేయించుకోవడానికి కారణం బాబానే. మరి ఆ విధంగా సాయి అని అంటది. సాయి అంటే చూడండి తల్లి, సాయి బాబా అంటే తండ్రి. ఈ విధంగా తల్లి తండ్రి అయ్యి బాబాగారు మనల్ని ఈరోజు కూడా ఇప్పటికీ భౌతికంగా ఉన్న బాబా అంటే శరీరం లేకుండా ఉన్న బాబా ఏ విధంగా మనం కొలిస్తే, ఏ రూపంగా ఆరాధిస్తే ఆ రూపంగా మనకు దర్శనమిస్తూ మనకి మంచి ఆశీర్వాదాలను ఇస్తున్నారు కదండి బాబాగారు. ఈ విధంగా ఈశ్వర సంభూతుడండి సాయి అంటే కూడా ఈశ్వర సంభూతం అంటే ఈశ్వర రూపము అని అర్థం కూడా ఉంది. మరి చూడండి, మాతృ సాయి అని అనడానికి నిదర్శనాలు ఎన్ని ఉన్నాయో చూసారా. అందుకని అందులోని మంచి అంటే తల్లి ప్రేమని తల్లిగా మనకి పంచిన బాబా గారి గురించి కొన్ని మాత్రమే తీసుకుని ఆ పాయింట్ వేరీగా రాయడం అనేది మనకి ఈరోజు మనము దాన్ని త్రాగుతున్నామంటే కారణం నిజంగా ఆ విధంగా మనకి ఇంత అందంగా ఇంత అద్భుతంగా చక్కగా ఏదో పంచభక్షపనామానాలు పెట్టినంత రీతిగా మనకి అందించిందండి శైలజ అనే ఆమె. ఎంత బాగుందో కదా. మరి అలా ఖండోబా మందిర పూజారి గారు సాయి అని పేరు పెట్టడము అంటే ఆయి అంటే తల్లి అంటే మరాఠీ భాషకు వస్తే ఆయి అంటారు కదా. సాయి ఆవో సాయి అంటారు. ఆయి అంటే తల్లి. ఈ విధంగా ఆయన పేరు పెట్టడము బాబాగారు తల్లి తండ్రి అయ్యి ఈరోజు మనందరినీ కూడా అదే విధంగా చూసుకోవడము మాతృప్రేమగా మన మాతృప్రేమను అందిస్తున్నారండి. మనకి ప్రతి ఒక్కరికి మాతృప్రేమను అందిస్తూ బాబాగారు ఉన్నారు. ఈ రకంగా తన పేరు ద్వారానే తల్లి తండ్రి అన్నీ తానే అయిన భక్తుల బాధ్యతలను కూడా బాబాగారే స్వీకరిస్తూ తన పవిత్ర పాదాన్ని మోపుతూనే నిరూపించారు. షిరిడీలో ఆయన
పాదాన్ని మళ్ళీ పెట్టంగానే ఈ ఆయనే తల్లి తండ్రి మన బాధ్యతలన్నీ స్వీకరించినట్టుగా నిరూపించారు కదండి షిరిడి గ్రామంలోని ఆయన. షిరిడి గ్రామంలో ఇప్పటికీ నిరూపిస్తూనే ఉన్నారు. ఊరికే పేరును పిలిపించుకోవడమే కాక బాబా తన జీవితకాలమంతా కూడా ఆయన ఏం చేశారండి? మన కోసమే, మన కష్టాలని, మన బాధల్ని నివారిస్తూ ఆయన ఎన్ని ఎన్ని చేశారో మనందరికీ తెలుసు. దునువెరిగించారు, జోలు పట్టారు, ఎన్ని చేశారండి బాబా గారు. ఇలా తన భక్తుల లౌకికపరమైన కోరికలు తీర్చడమే కాకుండా వాళ్ళు ఉత్తమ పౌరులుగా సంఘములో నిలబడి 10 మందికి ఉపయోగపడేలా వాళ్లను తీర్చిదిద్ది దైవికంగా వాళ్ళు ఉన్నత స్థానానికి చేరుకుని సద్గతి పొందేలా చేశారు బాబాగారు. మన సాయి ఆ లీలలన్నీ మనము ముందు ముందు ఇంకా తెలుసుకుందాము. మరి ఈ వేళకి ఈ సాయినాథుని ఆశీర్వాదాలతో ఈ మాతృసాయిని రేపు మళ్ళీ మాతృసాయిలోకి వెళ్దాం. అంతవరకు అందరికీ సాయిరామ్ అండి.